ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే నెల 7న విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి సైతం జనవరి 2, 3న రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో జనవరి 7న విచారణకు హాజరవ్వాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. కేటీఆర్తో పాటు ఈ నెల 2న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల 3న హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు నిధుల బదిలీ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా అవినీతి నిరోధక శాఖ నుంచి వివరాలు సేకరించింది. హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్యూఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై దృష్టి సారించిన ఈడీ గతేడాది అక్టోబర్లో సుమారు 54.88 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన అంశంపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో ఫెమా, పీఎంఎల్ఏ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. నిధులను విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోకైనా చేరాయా అనే అంశంపై ఈడీ కూపీలాగనుంది. ఒకవేళ అంతిమ లబ్ధిదారులు ఇతరులు అని దర్యాప్తులో తేలితే కేసు మరో మలుపు తిరగనుంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో మంత్రిగా ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం ద్వారా కేటీఆర్ నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఏసీబీ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో పేర్కొంది. మంత్రిమండలి ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపులు చేయాలంటూ మంత్రిగా కేటీఆర్ ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు 54 కోట్లకు పైగా సొమ్ము బదిలీ అయిందని, ఇలా చేయడం ద్వారా హెచ్ఎండిఏపై 8 కోట్లకు పైగా అదనపు భారం పడిందని తెలిపింది. అసంబద్ధమైన కారణాలతో కేసును కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడమేనని వివరించింది. చట్ట ప్రకారమైన వాస్తవాలను పరిశీలించిన కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని దానిని కొట్టివేయాలని కోరింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందాల్లో అవకతవకల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ శుక్రవారం కౌంటర్ దాఖలు చేశారు.